అందరికీ నమస్తే అండి. కాపు సామాజిక వర్గ నాయకుల మీద పవన్ కళ్యాణ్ గారు నిన్న చేసిన కామెంట్లు ఆ సామాజిక వర్గంతో సహా రాష్ట్ర వ్యాప్తంగా ఇతర వర్గాల్లో కూడా చర్చనీయాంశమయ్యాయి. అసలు పవన్ కళ్యాణ్ గారు ఎందుకు అలా మాట్లాడారు అంటే, దానికి ముందు కాపు సామాజిక వర్గంలో కొంతమంది నాయకులు పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేశారు కాబట్టి. సో ఓవరాల్గా ఈ కమ్యూనిటీలో ఒక రకమైన గందరగోళం నెలకొంది, ఒక రకమైన రాజకీయ అనిశ్చితి నెలకొంది. ఎవరి స్టాండ్స్ వాళ్ళకు ఉన్నాయి. నిజానికి రాష్ట్రంలో 3 ప్రధాన సామాజిక వర్గాలు: కమ్మ, కాపు, రెడ్డి. కమ్మ సామాజిక వర్గం మ్యాక్సిమం ఒక 4.5% ఉంటారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జనాభాలో వారి వాటా 4.5, 4.5%. కాబట్టి కొంత యూనిటీ ఉంటుంది. ఒక 80% అరౌండ్ ఒకే రాజకీయ పక్షం వైపు ఉంటారు. చంద్రబాబు గారంటే నచ్చినా నచ్చకపోయినా, లోకేష్ గారంటే నచ్చినా నచ్చకపోయినా, ఆ కమ్యూనిటీలో బలమైన వ్యవస్థ, రాజకీయ వ్యవస్థ లేదు కాబట్టి, వాళ్ళు ఆ బలమైన రాజకీయ వ్యవస్థ ఎన్టీఆర్ గారు నిర్మించి పెట్టారు కాబట్టి 80% మంది ఆ పార్టీకి ఉంటారు. రెడ్డి సామాజిక వర్గంలో ఒకప్పుడు 2019 నాటికి 80% మంది వైసీపీకి ఉండేవాళ్ళు. 2024 వచ్చేసరికి 65 నుంచి 70% మంది వైసీపీకి ఉన్నారు. సో ఆ రెండు కమ్యూనిటీలతో పోలిస్తే యాక్చువల్ రెడ్డి సామాజిక వర్గం ఓట్లు సుమారుగా 6% ఉంటాయి. కమ్మ సామాజిక వర్గం రాజకీయంగా డామినేట్ చేసే నియోజకవర్గాలు ఒక 35 ఉంటే, రెడ్డి సామాజిక వర్గం రాజకీయంగా డామినేట్ చేసే నియోజకవర్గాలు ఒక 40-42 ఉంటే, కాపు సామాజిక వర్గం ఇంకా ఎక్కువ ఉంటారు. దాదాపుగా 18 నుంచి 20% కాపు, బలిజ, తెలగ అన్నీ కలిపి 18 నుంచి 20% ఓటింగ్. వాళ్ళు చెప్పడం 25% అని చెప్తారు, కానీ యాక్చువల్లీ 18 నుంచి 20%. వీళ్ళు దాదాపుగా 55 నుంచి 60 నియోజకవర్గాల్లో గెలుపు ఓటములను నిర్దేశించేది వీళ్ళ ఓట్లే. 55 నుంచి 60 నియోజకవర్గాల్లో వీళ్ళే గెలుపు ఓటములు నిర్దేశిస్తారు. అంటే రాజకీయంగా చూసుకుంటే కమ్మ, రెడ్డి కంటే కాపు సామాజిక వర్గం ప్రాబల్యం ఎక్కువ, ఓట్ల సంఖ్య ఎక్కువ, ప్రాబల్యం ఎక్కువ, నియోజకవర్గాల్లో గెలుపోటములను శాసించే సంఖ్య ఎక్కువ. కానీ ఆ రెండు కమ్యూనిటీల్లో ఉన్నంత ఏకాభిప్రాయం వీళ్ళ దగ్గర ఉండదు. దానికి కారణం ఏంటంటే, మంది ఎక్కువైతే మజ్జిగ పలచని అంటారు కదా, అలా వీళ్ళు ఎక్కువ మంది అయిపోవడం వలన బహుళ నాయకత్వాలు వచ్చేసాయి. ఒక సరైన నాయకత్వం ఒకటి లేదు. 1980s ఆ టైంలో రంగా గారు ఉన్నప్పుడు కొంతవరకు కాపు సామాజిక వర్గ నాయకులు అతను ఓన్ చేసుకున్నారు. ఆయన నిజానికి సామాజిక వర్గాన్ని కోసం ఫైట్ చేయలేదు. ఆ సామాజిక వర్గంలో ఆయన పుట్టాడు, ఆ సామాజిక వర్గంలో ఒక బలమైన నాయకుడిగా ఎదిగాడు. ఆ సామాజిక వర్గానికి సంబంధం లేకుండా విజయవాడ చుట్టుపక్కల ఆ కొండ ప్రాంతాల్లో ఉన్న ఎస్సీల కోసం, మైనారిటీల కోసం ఆయన ఎక్కువగా ఫైట్ చేశాడు. బట్ ఆ సామాజిక వర్గంలో ఒక బలమైన గట్స్ ఉన్న నాయకుడిగా, మాస్ నాయకుడిగా ఉన్నాడు కాబట్టి ఆ నాయకుడిని, రంగా గారిని ఆ కమ్యూనిటీ ఓన్ చేసుకుంది, ఇతను మావోడు అని. తర్వాత అతని మర్డర్ జరిగింది. దాంతో కాపు సామాజిక వర్గానికి బలమైన నాయకత్వం కొరబడింది. చెట్టుకొకరు పుట్టకొకరు చీలిపోయారు. అదే రంగా గారు కనుక సజీవంగా ఉంటే ఏమో పరిస్థితి వేరేలా ఉండేదేమో. ఇక చిరంజీవి గారు 2009కి ముందు 2008 ఆగస్టులో ప్రజారాజ్యం పార్టీ పెట్టారు. కమ్యూనిటీ వాళ్ళు కొంత ఓన్ చేసుకున్నారు. కానీ రాజశేఖర రెడ్డి గారు దాన్ని చీల్చి, ప్రజారాజ్యాన్ని కూల్చి, చిరంజీవి గారిని వేరే పార్టీలో కలుపుకొని కేంద్ర మంత్రి పదవి ఇచ్చి సైలెంట్ చేశారు. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే ఈ ప్రజారాజ్యం, ఈ ఇవన్నీ అంశాలు చర్చకు వచ్చాయి. ఏది మెర్జ్ చేయడం. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత ఒక 2 ఏళ్లకో 2.5 ఏళ్లకో ప్రజారాజ్యం కాంగ్రెస్లో కలిసిపోయింది. యాక్చువల్లీ దీనికి కర్త కర్మ క్రియ బ్యాక్ ఎండ్లో ప్లాన్ చేసిందంతా రాజశేఖర రెడ్డి గారు ఎన్నికల ఫలితాలు అయిపోయిన తర్వాత. అందుకే అప్పట్లోనే జెండా పీకేద్దామని చెప్పి ఈనాడులో ఒక వార్త వచ్చింది. సరే, ఇది పక్కన పెడితే ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తానంటే, ప్రస్తుతం కాపు సామాజిక వర్గంలో భిన్న నాయకత్వాలు ఉన్నాయి. వైసీపీలో కాపు సామాజిక వర్గం నాయకులు ఉన్నారు, టీడీపీలో కాపు సామాజిక వర్గ నాయకులు ఉన్నారు, జనసేనలోనూ ఉన్నారు, ఏ పార్టీకి సంబంధం లేని వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఇక్కడ వైసీపీలో ఉన్న కాపు సామాజిక వర్గ నాయకులు పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తారు. అంబటి రాంబాబు గారు, పేరు నాని గారు, గుడివాడ అమర్నాథ్ గారు, కురసాల కన్నబాబు గారు, తోట త్రిమూర్తి గారు లాంటి వాళ్ళు పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తారు. వాళ్ళు ఏదో కమ్యూనిటీ ఉద్దండుగా చెప్పుకుంటారు. అండ్ టీడీపీలో ఉన్న కాపు సామాజిక వర్గ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేస్తారు. ఇక్కడ ఎవరి పార్టీలో అజెండా వాళ్ళు మోస్తారు. కులం అజెండా అనేది మొయ్యరు. కులం అజెండా వీళ్ళెవరు మొయ్యరు.
కులం అజెండా మోయడానికి సెపరేట్గా కొంతమంది నాయకులు ఉన్నారు. వీళ్ళు నిజానికి ఇన్ని పార్టీలో ఉన్నప్పటికీ ఎప్పటికప్పుడు కలుస్తుంటారు. ఇప్పుడు తోట త్రిమూర్తులు గారో, ఆమంచి కృష్ణమోహన్ గారో, కన్నా లక్ష్మీనారాయణ గారో, జేడి లక్ష్మీనారాయణ గారు ఉన్నారు కదా, ఆయన కానీ కావచ్చు. ఇలా కొంతమంది ఎప్పటికప్పుడు కలుస్తుంటారు హైదరాబాద్లో కానీ వేరే ప్రాంతాల్లో. సో కమ్యూనిటీకి సంబంధించి రాజకీయ అంశాలు చర్చించుకుంటారు. సో అక్కడ అంతర్గతంగా జరుగుతున్న చర్చ ఏంటంటే, ప్రధానమైన కారణం ఏంటంటే, ఆ కమ్యూనిటీలో పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్న అసంతృప్తి ఏంటంటే, టీడీపీకి పూర్తిగా లొంగిపోయి ఉంటున్నాడు ఈయన. సో భవిష్యత్తులో కూడా పొత్తు టీడీపీతో పొత్తు ఉంటుంది, చంద్రబాబు గారే సీఎంగా ఉండాలి అనే అంశాన్ని పవన్ కళ్యాణ్ గారు ముందు నుంచే పదే చెప్పడం ఆ సామాజిక వర్గంలో కొంతమందికి నచ్చట్లా. సో జనసేన పార్టీలోనే ఉన్న కాపు సామాజిక వర్గం వాళ్ళు కూడా పవన్ కళ్యాణ్ గారు వ్యూహాలకు మద్దతు ఇస్తున్నట్టు చెప్పినప్పటికీ వాళ్ళకు ఉంటుంది కదా, మా కమ్యూనిటీ వాళ్ళు సీట్ ఎక్కాలి, మా కమ్యూనిటీ వాళ్ళు సీఎం అవ్వాలని. సో పవన్ కళ్యాణ్ గారు ఆ కోరిక లేదు. ఆయన ఎంతసేపు టీడీపీకి సపోర్ట్గా ఉండి చంద్రబాబు గారినో లోకేష్ గారినో సీఎం చేయాలని చూస్తున్నాడు తప్ప ఆయన అంతకుమించి ఆలోచించట్లేదు. సో కమ్యూనిటీని మొత్తం పార్టీకి అప్పచెప్తున్నాడు ఈయన అనేది వాళ్ళ భయం, వాళ్ళ అంతర్గత భయం. సో పవన్ కళ్యాణ్ గారి నమ్మకమే. ఆయన ప్లాన్ ఏంటి? సో కమ్యూనిటీ చీలిపోతే, పొత్తు విడిపోతే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ నెత్తినెక్కి కూర్చుంటారు. సో దానివల్ల రాష్ట్రానికి నష్టం, రాజకీయంగా నష్టం. కాబట్టి కొన్నాళ్ళు అవసరమైతే త్యాగం చేసి ఈ సీటు వదులుకొని మళ్ళీ ఇంకోసారి కనుక కూటమి అధికారంలోకి వస్తే ఇంకా జగన్ పని అయిపోద్ది, వైసీపీ పని అయిపోద్ది. సో ఆ తర్వాత రాజకీయం చేయవచ్చు అనేది పవన్ కళ్యాణ్ గారు దీర్ఘకాలిక వ్యూహం కావచ్చు ఇది. సో ఇక్కడ వ్యూహం బయటకు చెప్పలేడు ఆయన, వీళ్ళేమో ఆగలేరు. అలా జరుగుతోంది. అలా ఒక రకంగా అంతర్యుద్ధం జరుగుతోంది. సామాజిక వర్గంలో చాలామంది పవన్ కళ్యాణ్ గారి మీద రగిలిపోవడానికి కారణం అదే. కాపు కమ్యూనిటీలో ఉన్న నాయకులకు కొంతమందికి పవన్ కళ్యాణ్ గారు అంటే ఇష్టమే, కానీ టీడీపీ అంటే ఇష్టం ఉండదు. టీడీపీతో పవన్ కళ్యాణ్ గారు పొత్తులో ఉండడం ఇష్టం ఉండదు. వాళ్ళు పవన్ కళ్యాణ్ గారిని తిడుతున్నారు. అండ్ జనసేన వైసీపీలో ఉన్న కాపు సామాజిక వర్గ నాయకులు తిడుతున్నారు. సో ఇది ప్యూర్లీ పొత్తును చీల్చడానికి, టీడీపీ నుంచి జనసేనను బయటకు తీసుకురావడానికి సోకాళ్ళు కొంతమంది కాపు సామాజిక వర్గ నాయకులు టార్గెట్ చేస్తున్నారు. అది తెలుసు కాబట్టే పవన్ కళ్యాణ్ గారు చాలా క్లారిటీగా నా వ్యూహం నాకుంది, నా కమ్యూనిటీ కోసం నేను రాలేదని కుండబద్దలు కొట్టేలా చెప్పారు. సో వాళ్ళ బెదిరింపులకు, కులం పేరిట వాళ్ళ బెదిరింపులకి ఈయన లొంగను అని చెప్పి ఇండైరెక్ట్గా చెప్పేశారనమాట. అది దీని వెనక అసలు విషయం. థ్యాంక్ యూ. సో కంటెంట్ చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి. కంటెంట్కి సంబంధం లేకుండా మీరు స్క్రీన్ మీద లడ్డూపల్లెం యాడ్ చూస్తున్నారు కదా. సో వీళ్ళు ఏంటంటే మిల్లెట్స్, సీడ్స్, డ్రై ఫ్రూట్స్, నట్స్ ఇలా మల్టిపుల్ హెల్త్ బెనిఫిట్స్ ఉండే లడ్డూలు చేస్తారు వీళ్ళు. సేంద్రియ పద్ధతుల ద్వారా రైతులు ఉత్పత్తి చేసే ప్రోడక్ట్స్ వీళ్ళు తీసుకొని దానిలో ఆర్గానిక్ వేలో కొంత డేట్స్ పౌడర్ కావచ్చు, బెల్లం పౌడర్ కావచ్చు కలిపి లడ్డూలు చేస్తారు. మంచి టేస్ట్ ఉంటుంది అండ్ హెల్త్ బెనిఫిట్స్. దాంతోపాటు వీళ్ళ దగ్గర మిల్లెట్స్తో చేసిన హాట్ స్నాక్స్ ఉంటాయి. ఏబీసీ పౌడర్, ప్రోటీన్ పౌడర్, డేట్స్ పౌడర్, ఆమ్లా బీట్రూట్ క్యారెట్ పౌడర్ లాంటి పౌడర్స్ ఉంటాయి. అలాగే పెద్దవాళ్ళ కోసం మునగాకు పొడి, జామాకు పొడి ఉంటాయి. వెజ్ అండ్ నాన్ వెజ్ పికిల్స్ ఉంటాయి. సో కావాల్సిన వాళ్ళు 9997839994 నెంబర్కి వాట్సాప్లో లేదా డైరెక్ట్ కాల్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు. లేదా లడ్డూపల్లెం.com సైట్ విజిట్ చేసైనా మీకు కావాల్సిన ఆర్డర్ పెట్టుకోండి. సో మంచి క్రెడిబిలిటీ ఉంది, మంచి ఫీడ్బ్యాక్ ఉంది, మంచి రివ్యూస్ ఉన్నాయి. సో మీకు కావాల్సిన వాళ్ళు ఆర్డర్ చేసుకొని చూడండి. థ్యాంక్ యూ.